అందరికీ నమస్తే అండి. ఈరోజు కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్లో ఉన్నాం. చండీగఢ్లో పర్యాటక ప్రాంతానికి ఎటువంటి కొదవ లేదండి. వాటిలో ఒకటి ఈ రాక్ గార్డెన్. దీనికి వెళ్ళాలంటే పెద్దవాళ్ళకి రూ. 30, చిన్నపిల్లలకి రూ. 10 టికెట్ తీసుకుంటారు. ఈ రాక్ గార్డెన్ని 1957లో 12 ఎకరాల స్థలంలో రోడ్ ఇన్స్పెక్టర్ అయిన నేక్ చంద్ ఎవరికీ తెలియకుండా దీన్ని నిర్మించారు. కేవలం వ్యర్థ పదార్థాలైన గాజు, టైల్స్, కన్స్ట్రక్షన్ మెటీరియల్కి సంబంధించిన వ్యర్థ పదార్థాలతో దీన్ని నిర్మించారు. పదండి ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఇది ఎలా ఉందని. ఇదండి ఎంట్రన్స్ లోపలికి. దీన్ని ఈ నేక్ చంద్ ఆయన 1957లో స్టార్ట్ చేసి 18 ఏళ్ల పాటు దీన్ని నిర్మించారండి. ఆ తర్వాత దీన్ని గవర్నమెంట్ కూడా దీన్ని నిషేధించింది. ఎందుకంటే ఈయన ఒక అడవి ప్రాంతాన్ని నియమించాడండి. ఇది గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్. ఈ రాత్రిపూట కొండల మీదకి వెళ్ళి ఈ సిరామిక్ సంబంధించిన వ్యర్థాలని, రాళ్ళని మీరు చూస్తున్నారు కదా, ఈ లైట్కి సంబంధించిన వ్యర్థాలు, వీటితో మొత్తం పార్క్ నిర్మించడం జరిగింది. ఆ తర్వాత 1976లో ఈ పార్క్ని పబ్లిక్ ప్లేస్గా గుర్తించారు. ఆ తర్వాత దీన్ని కొద్దిగా 40 ఎకరాలకి దీన్ని విస్తరించడం జరిగింది. ఇక్కడ మనం ఎన్నో చూడొచ్చండి. వాటర్ ఫౌంటైన్లు చూడొచ్చు. అలాగే ఇంకొంతగా లోపలికి వెళ్తే పంజాబీ తాలూకా కల్చర్ కూడా కనిపిస్తుందండి ఇక్కడ. పదండి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ మనకి ఆర్టిస్టులు కూడా దొరుకుతారండి. వీళ్ళకి మన ఫోటోలు గీస్తారు. వీళ్ళు ఒక ఫోటోకి 500 రూపాయలు తీసుకుంటారు. అంటే అక్కడ మనం బార్గెనింగ్ పెట్టి ఉంటుందిలేండి. మన పిక్చర్ గీయించుకోవడానికి ఫస్ట్లో వీళ్ళ దగ్గర ఒక ½ అవర్ కూర్చోవాల్సి ఉండేది. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కదా, మన ఫోటో సెల్ ఫోన్లో తీసుకుంటారు. వీళ్ళు కూడా డబ్బులు పే చేసి మొత్తం అంతా తిరిగి వచ్చిన తర్వాత మన ఫోటో గీసి మన చేతిలో పెడతారు. ఇక్కడ నుంచి ముందుకెళ్తే ఇది ఫస్ట్ జలపాతం అండి. ఇక్కడ మొత్తం 2 జలపాతాలు ఉన్నాయి. ఇది ఒకటి, ఇంకా లోపల ఒకటి ఉంది. ఇక్కడ చాలామంది ఫోటోలు తీసుకుంటారు, చూడొచ్చు మనం. ఈ జలపాతానికి లెఫ్ట్ సైడ్లో ఒక మార్గం ఉంటుందండి, నేరోది. దీని నుంచి వెళ్తే ఈ జలపాతాన్ని ఒక చుట్టుముట్టు రావచ్చు, అంటే ఒక రౌండ్ వేసి రావచ్చండి. ఈ నేక్ చంద్ ఆయన ఈ ప్లేస్కి చుట్టుపక్కల ఉన్న శివాలిక కొండల ఆ దిగువ ప్రాంతంలో తిరుగుతూ రకరకాల రాళ్ళను గట్ట సేకరించి ఇదంతా నిర్మించారు. చూస్తున్నారు కదండి. ఆయన రాత్రుల పూట సైకిల్ మీద తిరుగుతూ తీసుకొచ్చేవారని చెప్తారు. అక్కడ ఈయన ఒక గుడిసెను కూడా ఏర్పరచుకొని ఈ మొత్తం అంతా చేశారండి ఆయన. ఆయనతో పాటు కొంతమంది పనిచేశారు,
కదా మొత్తం అంతా ఆయన ఓన్ ఎక్స్పెన్స్ అండి ఇదంతా. మళ్ళీ చుట్టూ తిరిగి ఈ జలపాతం ఉన్న ప్లేస్కి వచ్చాం. ఇక్కడ నుంచి ఈ జలపాతంకి ఎదురుగా ఒక మార్గం ఉంటుంది. ఆ మార్గం నుంచి వేరే ప్లేస్కి వెళ్ళొచ్చు అండి. అక్కడ నుంచి ఇది చిన్న నేరో మార్గం. ఇక్కడ మళ్ళీ ఒక పర్సన్ మట్టుకే ముందుకు వెళ్ళగలరు, ఒకళ్ళ తర్వాత ఒకరు. మనకి ఇదంతా చూసిన తర్వాత కంపల్సరీ అనిపిస్తుందండి, ఒకే ఒక మనిషి ఎవరికి తెలియకుండా ఇంత అద్భుతాన్ని సృష్టించగలడా అని. ఇక్కడ ప్రతిదీ సన్నని మార్గాలండి, జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి, లేకపోతే తలకి బొప్పు కట్టేస్తుంది. ఇక్కడ నుండి బయటకు వచ్చాక ఒకటి డాల్ మ్యూజియం, ఒకటి ఫేజ్ 3 అని, ఇంకోటి ఎగ్జిట్ అని కనిపిస్తుంది. ఎగ్జిట్లో కాకుండా డాల్ మ్యూజియం ఫేజ్ 3లోకి వెళ్ళాలండి. ఇదొకటి సందర్శనాత్మకంగా టైం పాస్ చేయడానికి ఒక అద్భుతమైన ప్లేస్ అండి. ఈ చండీగఢ్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే మొత్తం అంతా క్లీన్గా ఉంటుందండి. ఎక్కడ మనకి చెత్తగట్ట ఏం కనిపించదు, అంతా క్లీన్గా ఉంచుతారు. ఇక్కడి నుంచి ముందుకు వెళ్తే రెండవ జలపాతం ముందుంది.
ఇది రెండవ జలపాతం అండి. మనకి సండే అండ్ హాలిడేస్లో ఈ ప్లేస్ బాగా రష్గా ఉంటుందండి. ఇంకా మిగిలిన డేస్లో అంత రష్గా ఏమి ఉండదు. ఇవన్నీ సిరామిక్ వ్యర్థాలతో నిర్మించారండి. అది మొత్తం అన్ని ఏవైతే వ్యర్థ పదార్థాలు ఉన్నాయో వాటితో ఇది మొత్తం అంతా నిర్మించిందండి. అది అన్ని దేశాల్లో ఉంటారో లేకపోతే ఓన్లీ మన దేశంలో ఉంటారు కానండి, ఎక్కడైతే రాయిద్ది అంటారో అక్కడే అన్నీ రాస్తుంటారండి. మన దగ్గర కొద్దిగా ఈ శిల్పకారులు ఎక్కువ ఉంటారు. ఈ గోడ మీద ఏమీ రాయిద్దని చెప్పి బోర్డు పెట్టినా ఈ గోడ మీద మొత్తం అంతా రాత్రులు ఉంటాయండి. ఎవరెవరో పేర్లు రాసుకుని ఉంటారు అందరూ. ఇక్కడనే కాదు ఎక్కడైనా ఇదే సమస్య అండి. నేను చాలా పాత కట్టడాలకు కూడా వెళ్ళి చూశాను, అన్నింటిలోనే ఇదే సమస్య. ఎవరెవరో పేర్లు అన్నీ రాసేస్తుంటారు మీద. ఇది ఒక పెద్ద ఖాళీ ప్లేస్ అండి. ఇందులో ఉయ్యాళ్ళు అన్నీ ఉంటాయి. ఫస్ట్ మనకు కనిపించేది ఎంట్రన్స్లో ఫిష్ అక్వేరియమ్స్ కనిపిస్తాయండి. రకరకాల ఫిషెస్ ఉంటాయి ఇక్కడ, చూడ్డానికే బాగుంటాయి. దీని తర్వాత మనకు కనిపించేది లాఫింగ్ మిర్రర్స్ అండి. ఇందులో మిర్రర్స్ ఉంటాయి. ఇవి మన యొక్క ప్రతిబింబాన్ని కొద్దిగా ఫన్నీగా చూపిస్తాయండి. కాకపోతే చాలా పాతవైపోయాయి. ఈ ఫస్ట్లో బాగుండేవి, తర్వాత దీన్ని ఎవరో వీటిని మార్చలేదు కూడా, అలాగా పాత వాటిని పెట్టించారు. అయినప్పటికీ ఫస్ట్ టైం చూసేవారికి ఇది ఫన్నీగా కనిపిస్తుంది అండి. ఈ లాఫింగ్ మిర్రర్స్ తర్వాత మనకు కనిపించేది డాల్ మ్యూజియం అండి. ఈ డాల్ మ్యూజియంలో ఉన్న ఈ బొమ్మల్ని క్లాత్తో చేసినవి. ఇదేంటంటే ఈ పంజాబ్ తాలూకా సంస్కృతి సాంప్రదాయాలు మనకి కళ్ళకు కనిపించేట్లుగా ఈ బొమ్మలు తయారు చేశారు. మొత్తం అంతా క్లాత్ తోటి. పదహారు ఒకసారి చూద్దాం ఇదంతా ఎలా ఉంది. చూస్తున్నారుగా, ఇవన్నీ మొత్తం క్లాత్ చేసిన బొమ్మలు ఇవన్నీ. ఇక్కడ నుండి బయటకు వచ్చిన తర్వాత మనకి కనిపించేది ఉయ్యాళ్ళు అండి. దగ్గర దగ్గర 50 వరకు ఉయ్యాళ్ళు ఉంటాయి.
చాలా పెద్దవి, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. కాదు ఇక్కడ సమస్య ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళ తనివి తీరేంత వరకు ఉయ్యాలు వదలరు. రష్గా ఉన్న టైంలో ఇవి దొరకడం చాలా కష్టం. ఈ లోపల మనకి వాష్రూమ్ సదుపాయం కూడా ఉందండి. ఈ ఉయ్యాల దగ్గర ఉంటాయి, ఉయ్యాలకి ఆపోజిట్లో. చండీగఢ్ కానీ వస్తే పిల్లలతో కంపల్సరీ రావాల్సిన ప్రదేశం అండి. పిల్లలు దీన్ని బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్ని. ఇక్కడ నుండి ఇక బయటకండి. ఇది మనం చూడడానికి మినిమం మనకి ఒక 2 hours పడుతుందండి మొత్తం అంతా చూడడానికి. మళ్ళీ వెళ్ళిన మార్గం ద్వారా బయటకు వచ్చాం. సేమ్ బోర్డు. ఇప్పుడు ఇక్కడ నుండి ఎగ్జిట్ అండి ఇటువైపు. ఇక్కడ నుంచి మనం బయటకు వెళ్తున్న కొద్ది రకరకాల బొమ్మలు కనిపిస్తాయండి. ఇవన్నీ సిరామిక్ వ్యర్థాలతో చేసినవి. ఇంకా ముందుకు వెళ్తుంటే ఇంకా ఏమేమి చూడబోతామనే యాంగ్జైటీగా ఉంటుంది. ఇక్కడ నుండి ఇంకొక సన్నని మార్గం. చండీగఢ్ వచ్చే ప్రతి ఒక్కరు కంపల్సరీ చూడాల్సిన ప్లేస్ అండి ఇది. ఒక వ్యక్తి ఎవరి సహాయం లేకుండా 18 సంవత్సరాలు 12 ఎకరాల్లో ఎవరికి తెలియకుండా అనేక రాత్రులు కష్టపడి నిర్మించిన ప్లేస్ అండి ఇది. తర్వాత దీన్ని గవర్నమెంట్ దీన్ని గుర్తించి దీనికి ఒక 40 ఎకరాలకు విస్తరించింది. ఇదండి ఈ రాక్ గార్డెన్ గురించి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే అండి.